ఎస్ అండ్ ఇప్పుడు మన మోస్ట్ ఎనర్జెటిక్ స్టార్ మా సిద్ధు జొన్నలగడ్డ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకేడా మార్కస్ రా. ఓకే, థ్యాంక్ యూ. మన సొంతం అనుకున్నాం కాదు, అది అందరూ తెలిసిన పంచాయతీగా నా. ఎనీవే, ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మధు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. మధు కాల్ చేసి ఇలా ఒక సినిమా ఉంది నేను ప్రజెంట్ చేస్తున్నాను అని తను చెప్పినప్పుడు 100% దెర్ వాజ్ నో డౌట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గో. అది నాకు తెలుసు, బికాజ్ వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. అంటే అట్లా తప్పదు ఫోన్ చేసి అలా కాదు, నేను జెన్యున్గానే డెఫినెట్లీ ఇఫ్ మధు నీడ్స్ మీ ఫర్ సంథింగ్ దెన్ ఐ హ్యావ్ టు బీ దేర్ అనే విషయం నాకు తెలుసు. బట్ తను ఎప్పుడైతే నాకు ఆ టీజర్ పంపించిందో అది చూసిన వెంటనే ఐ థింక్ మెంటలీ ఐ డిసైడెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ టుడే. And immediately I told Madhu that I want to meet the director and the rest of the team. I couldn't meet you guys, but I met him. బేసిక్గా టీజర్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ రెండు విషయాలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఒకటి, ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్. యూఆర్ ద రైటర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు రైటింగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, బికాజ్ ఐఎమ్ ఆల్సో రైటర్. నేను ఫస్ట్ అదే చూడడానికి ట్రై చేస్తాను. నాకు రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని సినిమాలు చూసినప్పుడు టీజర్ కానీ సాంగ్ కానీ ఆ మటీరియల్ కానీ చూసినప్పుడు యూ ఆటోమేటికలీ ఫీల్ ఒక వైబ్ ఉంటుంది దాంట్లో, సో ఈ టీజర్కి ఆ వైబ్ ఉండింది నేను చూసినప్పుడు, దట్ ఇది డెఫినెట్గా బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది చూసినప్పుడు. ఆ టీజర్ నేను చూశాను, 4-5 చూపించాను, మా ఆఫీస్లో వాళ్ళకి అందరు కూడా చూపించాను. సో ఐ డెఫినెట్లీ ఫీల్ శశి గారు అన్నట్టు ఇందాక, ఐ థింక్ సార్ యూ హ్యావ్ విన్నర్ ఆన్ ఎ హ్యాండ్. అది ఇది చేతిలోకి వచ్చేసరికి అందరూ గారైపోతారు ఎందుకో సడన్గా. ఐ థింక్ యూ హ్యావ్ అ విన్నర్ ఆన్ యువర్ హ్యాండ్. అండ్ అలాగే ఐఎమ్ ఆల్సో ప్రెటీ స్పెల్ బౌండ్. మీరు అక్కడెక్కడో నిజంగానే ఆర్గానిక్ అన్నారు కదా, కాస్టింగ్ కూడా ఆర్గానిక్గా చేశారేమో అనుకున్నా. బట్ మీరు ట్రైన్ అయ్యి ఇఫ్ యూ హ్యావ్ డన్ దట్ దెన్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ మ్యాన్. ఐ థింక్ ఇట్స్ రియలీ టఫ్. ఆ స్లాంగ్ కానీ ఆ లుక్ కానీ అండ్ మీ పర్ఫార్మెన్స్, ఐ ఫీల్ అక్కడ ఒక మనిషిని చూసినట్టు అనిపించింది నాకు చూసినప్పుడు. అందుకే నేను కొంచెం షాక్లో ఉన్నాను దట్ యునో ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ ఫిలిం, వెల్కమ్ టు దిస్ ప్లేస్. అండ్ దెన్ గీత్ గారు ఆల్సో, ఇందాక శశి గారు అన్నట్టు మీటర్ ఎక్కడ కొంచెం మిస్ అవ్వలేదు అన్నారు కదా మీరు. ఐడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ టు దాట్. ఫర్ ద ఫస్ట్ ఫిలిం మీటర్ ఎక్కడ మిస్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ ఫిలిం అంత పర్ఫెక్ట్గా చేయగలగడం, ఐ ఫీల్ నాకు తెలిసింది చాలా తక్కువ మంది చేసి ఉంటారేమో వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్కి అలాగా. సో ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. నాకు జెన్యున్గానే మీ టీజర్ అండ్ మీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చాయి. నాకు డెఫినెట్గా మీ సినిమా ఒక మంచి సినిమా అనే నాకు అనిపిస్తోంది. సినిమా చూడలేదు. డెఫినెట్లీ అందరూ థియేటర్కి 27th వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయాలి. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంది, ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంది. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు. సో డెఫినెట్లీ అందరూ థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేయాలి సినిమాని. And congratulations to you also, first film as a presenter. I'm sure auntie is also here, she's really proud of you. So congratulations to everyone. That's it. I'm very glad that I could come here. Rest of the team, Ravi garu, andaru, everyone, congratulations, all the very best. I'm very glad రాగలిగినందుకు, ఇక్కడ వచ్చి నా సపోర్ట్ నేను ఇవ్వగలిగినందుకు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మీ తెలుసు కదా అప్డేట్ కూడా ఇచ్చేస్తే ఇంకా నెక్స్ట్ ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది అది అని. ఆల్రెడీ సాంగ్ వదిలారు, అసలు మొత్తం ఓపెన్ చేస్తే సెన్సేషన్ క్రియేట్ అయిపోయింది సోషల్ మీడియాలో. అండ్ ఇప్పుడు ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది, దానికి సంబంధించి ట్రైలర్ టైం ఉంది. ఇంకొక 2 మంచి సాంగ్స్ ఉన్నాయి. తమన్ మంచి బ్లాక్ బస్టర్ ప్యాక్ చేసి పెట్టాడు. సో ఈ మంత్ ఎండ్కి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ సిద్ధు గారు. ఎస్, వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో ఓన్లీ డైరెక్టర్ని అండ్ అలానే హీరోయిన్ని మధుశాలిని గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మిగతా వాళ్ళందరినీ కూడా ప్లీజ్ మీ సీట్స్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సిద్ధు తెలుసు కదా.
మధు గారు, మధు ఇటు ఇటు. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఒక మంచి టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి డెబ్యూలా కనిపిస్తుంది ఇది. ఇండస్ట్రీలో చాలా చూసుంటారు కదా, చాలా చూసి చాలా ప్రయాణం చేసి వచ్చుంటారు. ప్రొడ్యూసర్కి ఒక సినిమా మీద పెట్టుబడి పెట్టే వాళ్ళకు ఉన్న కష్టాలు ఏంటో మీకు అర్థమే ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకుని కూడా ఇంత రిస్క్ చేశారంటే, ఈ ప్రయత్నం చేశారంటే మీ గట్ ఫీలింగ్ ఏంటి? నా గట్ ఫీలింగ్ అండి, ఫిలిం చూసినప్పుడు ఇది ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. దట్ వాజ్ మై ఓన్లీ గట్ ఫీలింగ్. నేను మోర్ దెన్ సూపర్ హిట్ దానికంటే ఒక ఫిలిం చూసి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తాం చూడండి. ఫర్ మీ దట్స్ వాట్ రిమైన్స్ లైక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ థాట్ మనతో రిమైన్ విత్ అస్ కదా. అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి ఈ ఫిలింలో. నాకు పర్సనల్ ఫేవరెట్స్ ఏంటంటే ఒక రైతుని అంత రెస్పెక్టబుల్ పర్సన్గా అక్కడ నించోబెట్టడం అనేది, దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ వెరీ టచ్డ్ అబౌట్. అండ్ నాకు గర్ల్స్ ఎడ్యుకేషన్, అది చాలా హార్డ్ హిట్టింగ్ పాయింట్ అండి. సో ఈ 2 పాయింట్స్ వర్ ఇనఫ్ ఫర్ మీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రెజెంట్ ద ఫిలిం. అండ్ చాలా బ్యూటిఫుల్గా హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్ సృజన్ గారు. సృజన్ గారు, ప్రతి ఆలోచన వెనకాల కొంత పురిటి నొప్పులు పడాల్సి వస్తుంది. ఏదైనా ఒక ఆలోచన రాగానే అది సేల్బులా కాదా అన్నది నమ్మించాలి, మనం ప్రొడ్యూసర్ నమ్మించాలి, 100 మందిని నమ్మించాల్సి వస్తుంది. అసలు ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? ఆ జర్నీలో ఎక్కడైనా ఎందుకులే ఇది ఒక కమర్షియల్ సినిమా చేస్తే సరిపోద్దేమో అని అనిపించింది ఎప్పుడైనా? జర్నీలో అనిపించలేదండి. ఫస్ట్ బేసిక్గా కమర్షియల్ పాయింటా కాదా అన్నది కాదు. బేసిక్గా లవ్ స్టోరీ కనుక ఆబ్వియస్లీ కమర్షియల్ పాయింటే. ఎక్కడైనా ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నాకు ఆ భయం ఏం లేదు. 2 ఊర్లో జరిగే, మన ఊర్లో ఉండే క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి టౌన్స్ కన్నా. నాకు తెలిసి ఇప్పుడు ఊర్లు పల్లెటూర్లు మారిపోయాయి. నాకు ఒక ఇంతకుముందు చెప్పాను, నాకు ఒక దృశ్యం నన్ను బాగా కదిలించింది. ఏంటంటే కరోనా టైంలో ఒక అమ్మాయి శ్రీకాకుళంలో పల్లెటూరులోంచి మెయిన్ రోడ్డుకి బ్యాగ్ వేసుకుంటూ నడుచుకుంటా జాబ్కి వెళ్ళిపోతుండేది. నేను మార్నింగ్ వాక్ చేస్తూ ఉండే అమ్మాయి పాస్ అయ్యి వెళ్తే ఓ చెట్టు కింద కుర్రోళ్ళందరూ పొలం పనులు చేసి సరదాగా పొలం గురించి మాట్లాడుతున్నారు. కుర్రోళ్ళు చెట్టు కింద కూర్చున్నారు, అమ్మాయి బ్యాగ్ వేసుకెళ్తుంది. టైమ్స్ చేంజ్డ్, విలేజ్ టైమ్స్ ఆర్ చేంజ్డ్. ఆ ఊర్లో ఉండి తిరిగి సో నాకు సబ్జెక్ట్ మీద ఏం లేదు. నేను తీసుకున్న కాలం ఏంటంటే ఈ సినిమా తీసే విధానంలోనే ఇది 1.5 year పడుతుంది. ఎందుకంటే సీజన్స్ అని నేను కవర్ చేయాలని. అది వేరే వాళ్ళకి ఇస్తే అది అర్థం చేసుకునేది ఉండదు అని ఇంకా నేనే చేసుకున్నాను. డైరెక్టర్ గారు సార్ నమస్తే. మిమ్మల్ని చూస్తే నాకు ఫస్ట్ టైం చూడడం కాదు, లోగో టైటిల్